మెట్రాస్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ధాన్యం కాంటా తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. రైతు రూపాయి నష్టపోవద్దని జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గత ప్రభుత్వం రైతులను దోపిడీ చేసిందని, ధాన్యం కాంటా జరిగేటప్పుడు 5 నుండి 10% కోత పెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం అలా జరగకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం వికేంద్రీకరించేందుకు తీసుకొచ్చే రైతులకు సూచనలు, జాగ్రత్తలు వివరించారన్నారు. కాంటా కాగానే సేకరించిన ధాన్యానికి సంబంధించిన రసీదులు పూర్తి వివరాలతో ఇస్తామని, రసీదులో రైతుకు చెల్లించాల్సిన డబ్బు వివరాలతో పాటు బోనస్ వివరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా దళారీలకు అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి రైతులు దోపిడీ చేసిండ్రు. అవి జరగకుండా రైతు దగ్గరకు వచ్చేసి వాళ్ళు తీసుకొని జాగ్రత్తల నుంచి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పలేదు. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన వాళ్ళకి రసీదు ఇస్తాను, రసీదులో ఎన్ని బస్తాలు చూస్తూ అట్లాగే బోనస్ కూడా 5 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా లోన్ ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఇప్పుడు ఇస్తారు. మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గరకు పోయి పడిగాపు కావాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ను, సంబంధించిన సివిల్ సప్లై శాఖ అధికారులు నిర్ణయం పిలిచి గౌరవ శాసనసభ్యులు ముందుగారెడ్డి గారు, అంటే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో ఇక్కడ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కావచ్చు అందరి సమక్షంలో రైతులకు అన్ని అధికారులు ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త వాళ్ళు ₹1 నష్టపోకుండా చేస్తాము. పని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు అల్లరి చేయాలన్న ఆలోచనతో రాజకీయ కుట్రల భాగం చేస్తున్నారు తప్ప అది ప్రజలు నమ్మేస్తారు.